హలో మై డియర్ హంగ్రీ ఫుడ్ స్క్వాడ్. ఈరోజు మీకు నా ఆల్ టైమ్ ఫేవరెట్ రెసిపీ అయిన కర్ణాటక స్పెషల్ చికెన్ డొన్నె బిర్యానీ రెసిపీ చూపించబోతున్నాను. డొన్నె అంటే ఏం లేదండి, ఇలా విస్తరాకులతో తయారు చేసే బాస్కెట్ని కన్నడలో డొన్నె అంటారు. దాంట్లో సర్వ్ చేసే ఈ బిర్యానీని డొన్నె బిర్యానీ అంటారు. ఇది ఫ్లేవర్ఫుల్గా, మైల్డ్గా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ బిర్యానీ మీలో చాలామంది ఆల్రెడీ బయట రెస్టారెంట్స్లో తినే ఉంటారు. తిన్నా తినకపోయినా నేను చూపించే ఈజీ పద్ధతిలో చేసుకుని ఇంట్లోనే తినండి, ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. ఇంకా మొదలెడదామా? అర కేజీ చికెన్లో 1.5 టీ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు, 3 టీ స్పూన్స్ కారం, హాఫ్ కప్ పెరుగు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపండి. ఇప్పుడు ఆనియన్ మసాలా పేస్ట్ కోసం ఒక ప్యాన్ని వేడెక్కించి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి 5 యాలకులు, 6 లవంగాలు, హాఫ్ టేబుల్ స్పూన్ నల్ల మిరియాలు, 2 ఇంచుల చెక్క వేసి ఓ నిమిషం ఫ్రై చేసి, ఏంటి ప్లేట్లో చూస్తే ఎక్కువ ఉన్నాయి, వీడేమో తక్కువ చెప్తున్నాడు అనుకుంటున్నారా? అన్ని వేస్తే చాలా ఘాటు ఎక్కువైంది, కాబట్టి చెప్పినట్టు ఫాలో అవ్వండి, చూసినట్టు కాదు. ఒక కప్పు స్లైస్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుని గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కకు తీసుకొని చల్లారాక మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకుని తీసుకోండి. ఇప్పుడు గ్రీన్ పేస్ట్ కోసం అదే ప్యాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 6 పచ్చిమిర్చి వేసి 1 మినిట్ ఫ్రై చేసి, 1 కప్పు మెంతికూర వేసి బాగా ఫ్రై చేయండి, లేకపోతే చేదొచ్చేస్తుంది. అలాగే 1 కప్పు కొత్తిమీర, 1 కప్పు పుదీనా వేసి ఇంకో 2 మినిట్స్ ఫ్రై చేసి తీసి చల్లారాక మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు బిర్యానీ కోసం బేస్ మందంగా ఉన్న బిర్యానీ పాట్ తీసుకుని 1/3 కప్ ఆయిల్ వేసుకోండి. ఇంకా 6 లవంగాలు, 4 యాలకులు, 1 జావిత్రి, 1 అనాస పువ్వు, 1 ఇంచ్ దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ పత్తర్పూల్, 2 బిర్యానీ ఆకులు, 1 టీ స్పూన్ షాజీరా వేసేయండి. అన్ని మసాలాలు వేసి ఓ నిమిషం ఫ్రై చేసుకుని 2 మీడియం సైజ్ ఆనియన్స్ని స్లైస్ చేసి వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు 1.5 టీ స్పూన్స్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుని మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసేసి హై ఫ్లేమ్ మీద వాటర్ వదిలే వరకు కుక్ చేయండి, అంటే 5 నిమిషాలు కుక్ చేయండి. తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఇంకో 10 నిమిషాలు కుక్ చేశాక ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ మసాలా పేస్ట్ వేసి ఇంకొక నిమిషం ఫ్రై చేయండి చాలు. ఆల్రెడీ ఫ్రై చేసుకున్న పేస్టే కదా. ఇప్పుడు గ్రీన్ పేస్ట్ కూడా వేసి ఇంకొక నిమిషం అంతా కలుపుతూ ఫ్రై చేసుకోండి చాలు. ఇప్పుడు వేడిగా కాచిన 3.5 కప్స్ వాటర్ పోయండి. కోల్డ్ వాటర్ పోస్తే చికెన్ రబ్బర్లా తయారవుతుందని గుర్తుంచుకోండి. ఇప్పుడు ఒకసారి వాటర్ టేస్ట్ చూసి ఉప్పు తక్కువ అనిపిస్తే మీకు కావాల్సినంత వేసుకుని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు 2 కప్పులు అరగంట సేపు నుండి నానబెట్టిన చిట్టి మిత్యాల రైస్ వేసుకోండి. 1 చెక్క నిమ్మరసం పిండుకోండి. ఈ రైస్ కాస్త కాస్ట్లీ అనిపిస్తే కాస్త దగ్గరలో టేస్ట్ మ్యాచ్ చేయగలిగేది మన నార్మల్ సోనా మసూరి బియ్యమే, కాబట్టి అవి వాడచ్చు, కానీ బాస్మతి రైస్ అస్సలు వేయకూడదు. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో వాటర్ సగం ఆవిరి అయిపోయేదాకా కుక్ చేశాక కావాలంటే బాయిల్డ్ ఎగ్స్ వేసుకుని 2 to 3 టేబుల్ స్పూన్స్ గీ ఖచ్చితంగా వేసుకోవాలి. ఇప్పుడు దమ్ కోసం పైన ఇలాంటి అల్యూమినియం ఫాయిల్ లేదా టిష్యూస్ ఆర్ మైదా పిండితో లిడ్ సీల్ చేసేసి ఖచ్చితంగా ఇలాంటి పాత పెనం ఒకటి పెట్టేసి దాని మీద బిర్యానీ పాట్ పెట్టుకోండి, లేదంటే ఖచ్చితంగా అడుగు పెట్టేస్తుంది. లో ఫ్లేమ్ మీద మాత్రమే 10 నిమిషాలు కుక్ చేసుకుని ఖచ్చితంగా 15 మినిట్స్ రెస్ట్ ఇవ్వండి. చూసారా, నా బిర్యానీ హండీలో ఇంకా 30% ఖాళీ స్పేస్ ఉంది. అలా ఉన్నప్పుడే ఈ మ్యాజిక్ జరుగుతుంది. కాబట్టి బిర్యానీలు ఎప్పుడు కాస్త లోతు ఎక్కువగా పెద్దగా ఉన్న వాటిలోనే వండండి. అసలు లిడ్ ఓపెన్ చేయగానే అరోమా వస్తుందండి. ఆ అరోమాకే మన కడుపు నిండిపోయేంత అద్భుతంగా ఉంటుంది. ఇల్లు మొత్తం ఒక 3-4 గంటలు ఈ సువాసనతో నిండిపోతుంది. రైస్ చూడండి ఎంత పొడిగా ఉందో. పొడిగా ఉంటే తినలేమనుకుంటున్నారా? చూడండి ఇది ఎలా ముద్ద కడుతుందో. చిట్టి ముత్యాలతో చేసే ఏ బిర్యానీ అయినా పొడిగా ఉండాలి, ఎట్ ద సేమ్ టైం ముద్ద కట్టాలి. అప్పుడే మీరు కరెక్ట్గా వండినట్టు. ట్రస్ట్ మీ, ఈ బిర్యానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి చేసుకుని తినండి. ఆ అరోమా, ఆ ఫ్లేవర్స్, బాబోయ్ నెక్స్ట్ లెవెల్ అంతే. ఇది చెప్తే అర్థమయ్యేది కాదు, మీరు టేస్ట్ చేస్తేనే అర్థమవుతుంది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అంటిల్ దెన్, బాయ్ బాయ్ మై హంగ్రీ స్క్వాడ్. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం.